everyone. This is Madhumita and right back here today. And today's topic is about ultrasound of abdomen in kids, children. అబ్డామిన్ స్కాన్ అనేది పిల్లలకి సజెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనే డౌట్ చాలా మందికి ఉంది కదా. ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు. చిన్న పిల్లలకి వామిటింగ్స్ ఎక్కువైనప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు, స్టమక్ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి కనుక్కోవడానికి అల్ట్రాసౌండ్ అనేది హెల్ప్ అవుతుంది. కడుపు నొప్పి ఎందుకొస్తుంది? ఏమైనా బొవెల్ మూవ్‌మెంట్స్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? బొవెల్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా? ఫీవర్ కంటిన్యూస్‌గా ఎందుకొస్తుంది? లంగ్‌లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా? అలాగే మోషన్స్ ఎక్కువైతుంది. బయట ఫుడ్ ఏదైనా ఖచ్చితంగా పిల్లలు బయట ఫుడ్ తింటారు. మనం ఎంత వద్దన్నా వినరు. అలాంటప్పుడు బయట ఫుడ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి మోషన్స్ అనేది అయితాయి. అలా అయినప్పుడు బోవెల్ ఏమన్నా ఫ్లూయిడ్ ఫిల్డ్ ఉన్నాయా? లేకపోతే ఇంకా ఏమన్నా మ్యూకస్ ఉందా? చాలామంది చిన్న పిల్లల్లో ఏం చెప్తుంటారంటే మోషన్‌లో మ్యూకస్ ఒస్తుంది అండ్ బ్లడ్ స్టూల్స్ ఉన్నాయి అని చాలామంది చెప్తారు. అలాంటి వాటికి కూడా ఏదైనా చిన్న ఇష్యూస్ లైక్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే ఈ అల్ట్రాసౌండ్ ఆఫ్ అబ్డామిన్‌లో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. డాక్టర్ దీన్ని మీకు సజెస్ట్ చేసినప్పుడు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న పిల్లలకి చేయొచ్చా? చేయకూడదా? అనేది చాలా మందికొచ్చే బేసిక్ డౌట్ ఇది. సో, చిన్న పిల్లలకి ఇది చేయొచ్చు. ఈ స్కాన్ అనేది చాలా సేఫ్, పెయిన్‌లెస్ అండ్ రేడియేషన్ తక్కువ కూడా ఉంటుంది. అలాగే చాలా మందికి చాలా రోజుల నుంచి ఫీవర్ ఉంటుంది చిన్న పిల్లల్లో. కామన్‌గా కోల్డ్, ఫీవర్ అనేది ఈ వింటర్ సీజన్స్‌లో చాలా చాలా కామన్. అలా 2 వీక్స్ కంటే ఫీవర్ ఎక్కువ ఉన్నప్పుడు, మాక్సిమం 3 డేస్ కంటే కూడా ఎక్కువ ఉండి యాంటీబయాటిక్స్ కూడా తగ్గలేదు అంటే డాక్టర్ మీకు స్కాన్ రాసిస్తారు. అలా ఎందుకు ఫీవర్‌కి ఏమనేది ఒక వైరలా? ఇన్ఫెక్షియస్ ఫీవరా? డెంగ్యూ, మలేరియానా అనేది మీకు బ్లడ్ టెస్ట్‌లో తెలుస్తుంది. వైరల్ ఇల్‌నెస్సా? లేకపోతే నార్మల్ ఫీవరా? అనేది స్కానింగ్‌లో మీకు తెలుస్తుంది. అలాగే ఈ స్కానింగ్ అనేది చాలా సేఫ్ అండి పిల్లలకి. దీని గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ స్కాన్‌లో చిన్న పిల్లల్లోని ఇంటర్నల్ ఆర్గాన్స్‌లో ఏమేం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. సో, స్కానింగ్ అనేది పిల్లలకి కూడా సజెస్ట్ చేయడం మంచిదే. Today is the topic. Like, share, subscribe and follow. Comment your opinion. Thank you.